చాలామందికి ఒక డౌట్ ఉంటుంది గాయస్, ఎందుకు నా ఛానల్ నేమ్ మార్చాను అని. గాయస్ అంత కష్టపడ్డాం గాయస్, చూస్తే ఇలాగ వెళ్ళిపోవచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్. ఇంకా బెల్ ఐకాన్. హలో గాయస్, వెల్కమ్ టు ఎంజాయ్ గేమర్ యూట్యూబ్ ఛానల్. మనం అయితే ఈరోజు స్టార్టింగ్ నాకు వెళ్ళొచ్చే చిరాకు, కానీ మనం ఏం చేయలేము, కష్టపడాలి. మళ్ళానేటి గాయస్ కంట్రోల్స్ చాలా కష్టంగా ఉన్నాయి ఈ గేమ్లోని. ఓకే, ఈరోజైతే మనమైతే మోటార్ సైకిల్ రియల్ బైక్ సిమ్యులేటర్ గేమ్ అయితే ఆడిపోతున్నాము. ఈ గేమ్లోని మనకు నచ్చినట్టు ఉండొచ్చు, ఇంకా డబ్బులు కూడా ఈజీగా వచ్చేస్తాయి. ట్రిక్ ఉన్నది, ఆ ట్రిక్ గేమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు అయ్యింది, కానీ ఈ మధ్యన అవ్వట్లేదు. ట్రై చేస్తున్నా అవ్వట్లేదు, దానికోసం ఇంత లేట్ అవుతుంది వీడియో. ఓకే గాయస్, మళ్ళీ స్టార్ట్. ఇంట్లోనైతే మనకి డబ్బులు ఈజీగా వస్తాయని చెప్పాను కదా, ఆ ట్రిక్స్ ఒకసారి ట్రై చేద్దాము. అవ్వకపోతే మనం ఏం చేయలేము. ఓకే, ఇప్పుడైతే నేను రాంగ్ రూట్లో అయితే వెళ్తున్నాను. ఓకే గాయస్, తర్వాత కలుద్దాం. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఎందుకంటే ఏమంటే నేను ఎందుకు నా ఛానల్ నేమ్ మార్చానని చెప్తాను. అన్నిట్లో టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, తర్వాత వస్తానంటే నేను మీకు వేరేగా అనిపించవచ్చు. ఈ స్టంట్స్ మాత్రం బాగుంటాయి గైస్. ఒకసారి మొత్తం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం మీకు అర్థమవుతుంది. వ్యూస్ మాత్రం చాలా లో వస్తున్నాయి గైస్, ప్లీజ్ చూడండి. వ్యూస్ బాగుంటాయి వీడియోస్. ఈ మధ్యన ఇంకా మంచి వీడియోస్ అయితే తెస్తున్నాను, రాబ్లాక్స్వి అవన్నీ వీడియోస్ అయితే తెస్తున్నాను ఈ మధ్యన. ఓకే, ఇక్కడైతే మనకి ఇలాగ వెళ్ళిపోవచ్చు. ఇలాగైతే మనకు ఒక కంటైనర్ ఉంది, ఈ కంటైనర్ మ్యాప్ నుంచి వెళ్తే మనం ఇక్కడికి స్పాన్ అవుతున్నాం. అంటే కానీ ఎఫెక్ట్స్ బాగున్నాయి గైస్, గ్రాఫిక్స్ ఇంకా అక్కడ ఉన్న ఎఫెక్ట్స్ చూడండి. అక్కడ నేను జంపే చేయలేదు, కానీ జంప్ ఇచ్చాడు, అలాగే డబ్బులు వచ్చేస్తాయి మనకి. మళ్ళీ ఇంకోసారి ఇచ్చాడు. ఓకే ఓకే ఓకే, డోంట్ ఫాల్ గాయ్స్. అన్ఫార్చునేట్ ఇది, అసలు ఇలాగ వెళ్ళకూడదు మనం, కానీ మనకు అయ్యింది ఇలాగా. ఓకే, ఇలాగా చాలా కన్సిస్టెంట్గా పెట్టాడు ఇక్కడ. ఓకే, ఇక్కడైతే ఇప్పుడు మనం గాయ్స్ ఇంత ఈజీగా వెళ్ళిపోవచ్చు, దానికోసం మనం ఇంత తంటాలు పడుతున్నాము. చూడండి ఎంత ఈజీగా వస్తానో, కానీ దీనికోసం మనం తంటాలు పడుతున్నాము. ఇంత ఈజీగా మనకు తెలియనప్పుడు నన్ను ఏం చేయగలను గైస్. ఓకే, ఇక్కడైతే దూకుతాము. ఓకే, ఒకసారి మ్యాప్ చూద్దాం. మ్యాప్లో అయితే నేను ఇంకా మార్క్ అయితే చేసుకున్నాను, అక్కడ మార్క్ చేశాను కదా. మనమైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే గైస్ అక్కడే ఉన్నాము. అక్కడికి అయితే ఇప్పుడు మార్క్ చేసుకొని అక్కడికి వచ్చాను నేను. ఇప్పుడు వెళ్ళి అక్కడ స్టంట్స్ ఉంటాయి, ఆ స్టంట్స్ చేద్దాం వెళ్ళి. అంటే స్టంట్స్ అంటే ఎలాంటివి కాదు, ఇలాగా ఇవి ఎక్కి అలా పైన ఒక డాలర్ సింబల్ ఉంటుంది, అది పట్టుకుంటే మనకి మనీ వస్తుంది. డాలర్ సింబల్ పట్టుకుంటే మనకి 500 రూపీస్ వస్తుంది, $500 ఫ్రీగా. అవన్నీ మనం మొత్తం 50 ఉంటాయి గాయస్. 50లో నేను 40 ఎన్నో కలెక్ట్ చేశాను, ఇప్పుడు 41 అవుతుంది. మనం అవి 50 ఉంటాయి కదా, ఆ 50 కలెక్ట్ చేస్తే ఒక బైక్ ఫ్రీగా ఇస్తాడు. ఈ బైక్ ఏమో 40,000కి కొన్నాం గాయస్. ఈ బైక్ చాలా బాగుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలాగుందో ఈ బైక్. ఇది అయిపోయిన తర్వాత నేను బైక్స్, నాది రేవే బైక్స్ ఉన్నాయి అన్నీ చూపెడతాను. చిరాకు వస్తుంది చేయడానికి నాకు ఫుల్. ఎన్ని బైక్స్ అన్నీ చూపెడతాను. నాది ఇప్పటికి 5 or 6 బైక్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడే గాయస్ ఆ గ్లిచ్ అన్నాను కదా, ఆ చెక్క మొక్క మీద మనం ఉంటే మనకి ఇందాక నైస్ జంప్ అని చూసాం కదా, అలాగా చెక్క మొక్కల మీద ఉంటే మనకి నైస్ జంప్ అని మొత్తం హైయెస్ట్ నైస్ జంప్. ఓ గాయస్ పైకి వస్తాము. ఓకే, ఇక్కడే ఎక్కడ ఉంటుంది హైయెస్ట్, నాది చాలా ఎక్కువ. ఎంత అనుకున్నారు, అలా ఉండిపోయాను. నాకు 20 minutes అనుకుంటా అలా ఉండిపోయింది, అలా ఫుల్ 20 minutes అలాగే ఉండిపోయాను. ఉంటే మనకి ఎంత వచ్చింది, ఒక 20 minutes అంటే చాలా సెకండ్స్ ఉంటుంది, సెకండ్స్లో కొలుస్తారు అది, అంటే సెకండ్స్లో చూస్తారు. ఓకే 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 ఓకే, గ్రేట్. నీట్గానే వెళ్తే బెస్ట్ మనకి. ఓకే, నీట్గా వెళ్దాం. నా ప్రొఫెషనాలిటీ మొత్తం చూపెడతాను గైస్ ఇక్కడ. ఓకే, గుడ్ 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 గుడ్. ఓకే, పైకి వెళ్ళాలి ఇప్పుడు, చాలా దగ్గరికి వస్తాం మనం. ఓకే,
గుడ్. ఓకే, ఇక్కడెక్కడ ఉంటుంది నాకు తెలిసి. ఓకే ఆగండి, మ్యాప్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే గాయస్, వీఆర్ ఎస్ గాయస్. ఓన్లీ 43 కలెక్ట్ చేశాను నేను మొత్తం. 41 అనుకున్నాను, కానీ చూస్తే 43 కలెక్ట్ చేశాను. డబ్బులు చూడండి అసలు, అక్కడ డబ్బులు చూడండి ఎంత ఉన్నాయో. 3 lakhs ఎంత? 3,05,278 రూపీస్. అవి కూడా 8 అనుకుంటున్నారు. 3 lakhs. ఇదిగోండి గైస్, ఇది మనకి ఒక జాబ్. ఇది ఏంటంటే ఏ జాబ్ అంటే గైస్, ఏమంటారు ఈ జాబ్ని, అంతే కదా టైం అవుట్. అంటే ఈ టైంలో మనం అంత దూరం వెళ్ళిపోలే. అంటే 1 minute మనము కరీంనగర్ అంటే మా స్కూల్ మా ఇంటికి వచ్చినట్టు అలాగా 1 minute మనం ఎలా అవ్వదు. ఇక్కడ స్పీడ్ ట్రై చేయాలి. చూడండి, 150, 178 కిలోమీటర్స్, 189, 180 అలాగా కిలోమీటర్స్ దాటుతున్నాయి. కాయస్ అలా రాంగ్ రూట్ స్పీడ్ వెళ్తాను. ఎలాగోలా నేను ఎంత అనుకున్నారు గాయస్, ఇది కంప్లీట్ చేస్తే మనకి $10,000 ఇస్తాడు, $10,000. 2 missions అయితే నాకు తెలుసు, మిగతావన్నీ చాలా కష్టం చేయలేము. అవి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో కుదిరితే వస్తుంది, నెక్స్ట్ వీడియో part 2. ఓకే, 54 secondsలో కంప్లీట్ అయింది కాబట్టి 10,000 రివార్డ్ ఇది ఇచ్చాడు మనకి. నెక్స్ట్ ఇంకోటి గైస్, మన బైక్స్ చూపెడతాను. ఓన్లీ నా గ్యారేజ్లోని వెళ్తే ఓన్లీ అది ఉంది. ఇదేమో మనకి వచ్చిందే 150 kilometers అంతా తిరిగి వచ్చింది. ఇది 100 kilometers మొత్తం తిరిగి వచ్చింది. చెప్పాను కదా ఇదే అలాగా. అంటే డాలర్ది కలెక్ట్ చేస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ బైక్. అదేమో డాలర్స్ అని కలెక్ట్ చేస్తే వస్తుంది కదా అది. ఇదేమో స్కూటీ. మనం స్కూటీ అది బాగుంది కదా స్కూటీ. ఓ గాయస్, స్కూటీ మీద వస్తారా? స్కూటీ మీద రాకూడదు అసలు. ఎంత స్లోగా వెళ్తుందో, చాలా స్లోగా వెళ్తుంది స్కూటీ. ఓకే, మనం ఇక్కడ మార్క్ చేసాం కదా. ఓకే గాయస్, నాకైతే నచ్చలేదు. అందువల్లే నేను మన కొత్త బైక్ ఉంది కదా, అది బ్లూ కలర్ బైక్ 40,000, అది వేసుకొని వస్తాను. ఓకే గాయస్, మళ్ళీ మార్క్ తెలిసిందే కదా మనం ఎక్కడ ఉన్నామో. స్టార్ట్ చేశాను, రీస్టార్ట్. ఓకే, ఇది ల్యాబ్స్ గాయస్. అంటే 1, 2, 3 అంటే ఎక్కడ స్టార్ట్ అవుతామో అక్కడి నుంచి అలా ఇప్పుడు 1 kilometer తిరిగామనుకోండి గైస్, మొత్తం ఒక సర్కిల్. అది ఒక సర్కిల్, ఆ సర్కిల్లో మొత్తం తిరగాలి. అలా 2-3 laps చేయాలి. అలా ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి అలా 3 times అలా తిరగాలి. తిరిగితే మనకి ఇస్తాడు 8,000 ఇది. పర్లేదు 8,000 అండి. అందువల్ల ఇది ఒక ల్యాపే చూపెడతాను మీకు, అన్ని అవసరం లేదు. ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది అన్నీ చూసినప్పటికీ. ఎందుకు మాత్రం చెప్పలేదు కదా గైస్, ఎందుకంటే గైస్ అది వేరే మా సెల్లోని మా ఫ్రెండ్ సెల్లోని ఒకసారి టైప్ చేశాను, అంటే వస్తుందా లేదని. అసలు రావట్లేదు, ఈ కాల్ వస్తున్నాయి, అందువల్ల నేను మార్చాను. ఓకే గైస్, బాయ్. గైస్, మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఫ్లై క్రియేషన్స్ అంటే ఏంటి? ఫ్లై క్రియేషన్స్ అంటే నేను ఎడిటింగ్స్ పెడతాను కదా, ఎడిట్స్ అని స్క్విడ్ గేమ్ అలాంటివి, అవి ఫ్లై క్రియేషన్స్ అంటే. మళ్ళీ క్రియేషన్ అంటే బాగోతుంది, అందువల్ల ఫ్లై క్రియేషన్స్ అని పెట్టాను. Jungle.